ఇప్పుడు మనం లగేజ్ వెయిట్ వేయించాలి. ఇక్కడ ప్రతి ఫ్యామిలీకి 25 కేజీస్ వరకే ఇచ్చారనమాట లగేజ్ వెయిట్. మొత్తానికి అయితే ఫ్లైట్ ఎక్కేసాం. టేక్ ఆఫ్ అవడానికి అయితే రెడీగా ఉంది. హైదరాబాద్ నుంచి సింగపూర్ కరెక్ట్గా 4 అవర్స్ జర్నీ. 4 అవర్స్ 15 మినిట్స్ అలా ఉంటుంది. అసలు ఫస్ట్ దుప్పట్లు ఎందుకు ఇచ్చారు అనుకున్నాను, బట్ ఇప్పుడు అర్థమైంది, బాగా చలి పడుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందని మొత్తం 3 క్యాబ్స్ అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయే టైంకి ఫాస్ట్గా లగేజ్ దింపి పక్కన అయితే పెట్టేసాం. ఆల్రెడీ మా కోసం ఒక ఫ్యామిలీ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఇంకొన్ని ఫ్యామిలీస్ అయితే ఇంకా రావాలి. ఫస్ట్ టైం అసలు మనం ఎయిర్పోర్ట్ దగ్గర రావడం, ఫ్లైట్ ఎక్కడమే కాదు ఎయిర్పోర్ట్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా పెద్ద అయితే ఉంది, లోపల చూడడానికి ఎలా ఉంటుందో. అండ్ ఈ లగేజ్ క్యారీ చేయడానికి ఇక్కడ ట్రాలీ అయితే ఉంది. ఫస్ట్ మనకి ఇదేంటో అర్థం కాలేదు, బట్ ఇక్కడ రాసిన చూసిన తర్వాత అర్థమైంది. లగేజ్ అంతా ట్రాలీలో మీద పెట్టి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే మనకు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే దొరికింది. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ వ్యూ పాయింట్ చూసుకొని సిట్టింగ్ ఏరియా అయితే వచ్చాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో శానిటైజ్ ఆటోమేటిక్ గా దానికైతే చేసుకుంటుంది నీట్ గా ఉంచడం కోసం ఎప్పటికప్పుడు. అండ్ మీ ఉన్న చోటనే కరెన్సీ ఎక్స్చేంజ్ ఒక చిన్న కేఫ్ కూడా అయితే ఉంది. అండ్ ఈ ట్రిప్ కోసం ఒక టూర్ గైడ్ కూడా వెయిట్ చేస్తున్నాడు మా కోసం. మొత్తం ఈ ట్రిప్ చివరి వరకు అతను మనతోనే ఉంటాడు. మ్యాటర్ ఏంటంటే ఆయనకి తెలుగు రాదు, మొత్తం ఇంగ్లీషు, హిందీ అండ్ మలయాళీ. అండ్ కేరళ అంటే సొంతూరు, సో ఆయన తెలుగు రాదు. మనకేమో తెలుగు తప్ప మిగతాది ఏం రాదు. మేము ట్రావెల్ చేస్తున్న ట్రావెల్ ఏజెన్సీ వచ్చి యూనిమనీ. వీళ్ళు ప్రతి ట్రిప్కి ఇలా క్యాప్స్ అని స్మాల్ సైడ్ బ్యాగ్స్ అని ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాగ్ చూస్తుంటే మంచి క్వాలిటీగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ తీసి బ్యాగ్లో అయితే పెట్టేద్దాం. ఫ్లైట్ ఎక్కే ముందు మనకి 3 చెకింగ్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఇప్పుడు మన ఫస్ట్ స్టేజ్ అయితే వచ్చి మన టికెట్ అండ్ పాస్పోర్ట్ని చెక్ చేస్తారు. ఇదే ఆ చోటు. మొత్తం మన దగ్గర ఉన్న పాస్పోర్ట్, టికెట్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి లేదా, ఈ పర్సన్ కరెక్ట్గా ఉన్నాడు లేదా ఇక్కడ చెక్ చేస్తారనమాట. ఇక్కడ చెక్ చేసిన తర్వాత లోపలికి ఎలా చేస్తారు. ఫస్ట్ చెకిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లగేజ్ అనమాట. ప్రతి ఫ్యామిలీకి 25 కేజీస్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఇండివిజువల్గా వచ్చి 7 కేజీస్ వరకు ఇచ్చారు. 7 కేజీస్ వరకు ఉన్న బ్యాగ్ని అయితే మనం ప్లేన్లోకి తీసుకెళ్ళిపోవచ్చు అంట. లగేజ్ కూడా చెకిన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి కరెక్ట్గా మనకి 1 అవర్ 30 మినిట్స్ అయితే లైన్లో నుంచోల్సి వచ్చింది. ఆ 1 అవర్ 30 మినిట్స్ లైన్లో నుంచున్నాక మనకైతే బోర్డింగ్ పాస్ ఇచ్చారు. సీట్ నెంబర్ వచ్చి 65G. చూడాలి అది మనకి విండో సీటో కాదో. నాకైతే విండో సీట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సెకండ్ చెకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి థర్డ్ చెకింగ్ అనమాట. ఇదే లాస్ట్ చెకింగ్ అండ్ గట్టిగా ఉంటుంది చెకింగ్ అనేది. ఇది మనం ఏదైతే 7 కేజీస్ బ్యాగ్ని ఏదైతే మనం ప్లేన్లోకి తీసుకెళ్తున్నామో ఆ బ్యాగ్ మొత్తం ఓపెన్ చేసి మొత్తం చూపించాలి. అండ్ మన మొబైల్స్, మన వాలెట్స్ అన్నీ తీసి ట్రేలో పెట్టి చెకింగ్ అయిన తర్వాతే మనం లోపలికి పంపుతారు. అండ్ అది కూడా చెకింగ్ అయిపోయింది మొత్తానికి. చెకింగ్ ఏరియా నుంచి లోపలికి వచ్చే వరకు గేట్ నెంబర్ 28 అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మేము. అక్కడే వెయిట్ చేయాలి ఫ్లైట్ కోసం. వెళ్ళే దారంతా మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మేము గేట్ 22B దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 28 అనేది లోపలికి చాలా బాగా దూరం అనుకుంటా. ఇంకో ఇలా కొంచెం మనకి ఎలాంటివైనా ఉంటే మనకు కొంచెం తొందరగా వెళ్ళడానికి సాధ్యం అవుతుంది. మనమైతే 28B గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాసేపు ఇక్కడ వెయిట్ చేయమన్నారు. ప్లేన్ రెడీ అయ్యాక చెప్తా అన్నారు. మేము ఆల్మోస్ట్ 6కి వచ్చాం కాబట్టి మాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. ఇంకా 11కి ఫ్లైట్ కరెక్ట్గా. సో 30 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయాలి. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం అయితే లోపలికి వెళ్తాం. అండ్ 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ అయితే రెడీగా ఉందని అనౌన్స్ చేశారు. ఇప్పుడైతే మనం బోర్డింగ్ పాస్ చెకింగ్ చూపించాలి. ఇది లాస్ట్. ఇది అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్లేన్లోకి వెళ్ళిపోతాం. పాస్ కూడా చెక్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను. ప్లేన్లో చాలా వరకు మా గ్రూప్ మెంబర్స్ అయితే ఉన్నారు. 80 మెంబర్స్ అంటే తక్కువ కాదు కదా. మొత్తం 80 మెంబర్స్ నాకు కనిపిస్తున్నారు. మ్యాక్సిమం అందరూ ఒక దిక్కున అనుకుంటా సిట్టింగ్ అంతనే. దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ నుంచి రికార్డ్ అయితే ఏం చేయలేదు. సో మన సీట్లో కూర్చున్నాక రికార్డ్ అయితే చేస్తాను. మొత్తానికి మనకైతే సీట్ చూపించారు. విండో సీట్ వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. సర్లే, నెక్స్ట్ రేపు మళ్ళీ మనకి ఎలాగో వేరే ఫ్లైట్ ఎక్కిపోతున్నాం. అక్కడైనా సెట్ చేసుకోవాలి విండో సీటు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలా వరకు ఎవరో తెలియదు. తెలిసిన వాళ్ళకి అయితే విండో సీట్ రాలేదు. సో మనం ఇక్కడ మూసుకొని కూర్చోవాలి. అండ్ ఇంకా ప్లేన్ విషయానికి వస్తే తెలిసిందే కదా, సింగపూర్ ఫ్లైట్ అంటే మినిమం ఉంటుందని. ఫ్లైట్ అటెండెంట్స్ అయితే చాలా బాగున్నారు, ఎస్పెషల్లీ అబ్బాయిలు కాదు. ఏదో అనుకున్నాను కానీ లోపల అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ సీట్లన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. మనం తెచ్చుకున్న లగేజ్ పైన పెట్టేసుకున్నాం. నాకు దగ్గరలో ఈ విండో సీట్ ఒక్కటే ఉంది. మనకి హాట్ టవల్స్ ఎందుకు ఇస్తున్నారు అనుకున్నా. ఫస్ట్ అయితే నాకేం అర్థం కాలేదు. పక్క వాళ్ళు చూసిన తర్వాత అర్థమైంది ఇది ఫేస్ తుడుచుకోవడానికని. టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. నేనేమో బయటకు విండో సీట్లోంచి అలా చూస్తూ ఉన్నా అసలు ఎలా ఉంటుందని. టేక్ ఆఫ్ అయితే అవుతుంది మనకి. ఒకసారి అయితే ఆ సౌండ్ అయితే ఆలకించండి, ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఎలా వస్తుందో.
టేక్ ఆఫ్ అవుతుంటే మనకేమో చెవులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అసలు అదొక కొత్త ఫీలింగ్. మనకు తెలుస్తుంది టేక్ ఆఫ్ అవుతున్నట్టు, బాగా పైకి వెళ్తున్నట్టు. ఆ మూమెంట్ అయితే మనకు కొంచెం అదోలా అనిపించింది. సో మనకి ఫస్ట్ టైం కాబట్టి మనకి ఈ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రావెల్ చేసేవాడికి ప్రతి ఒక్కడికి ఇలాగ అనిపిస్తుంది అనుకుంటా. నాకైతే ఇలా ఉంది. టేక్ ఆఫ్ అవుతున్నాడు ప్రతి ఒక్కరు సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడ మన సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వాళ్ళు చెక్ చేసి మరీ వెళ్తున్నారు. వాళ్ళే దగ్గర ఉండి సీట్ బెల్ట్ పెట్టేసి మరీ వెళ్తున్నారు. మనం ప్లేన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ముందు మనకు అక్కడ సైడ్న ఒక ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే ఇస్తారనమాట. అవి తీసుకున్నాను కానీ ఎందుకో తెలియలేదు. ఫస్ట్ అర్థం కాలేదు అసలు 2 పిన్స్ ఎందుకు ఉన్నాయని. తర్వాత సీట్లో కూర్చున్నాక అర్థమైంది. మన ఫ్రంట్ సీట్కి స్క్రీన్ ఉంటుంది అనమాట. ఆ స్క్రీన్కి అది మనం దాన్ని కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన మూవీస్ చూడొచ్చు. టేక్ ఆఫ్ అయిన తర్వాత మన ఫోన్కి ఎలాగో సిగ్నల్ అయితే పోయింది. నేనైతే ఎయిర్ప్లేన్ మోడ్లో గట్టి ఏ మోడ్లో నేను పెట్టలేదు, అలా వదిలేసాను. సిగ్నల్ అయితే అలాగో వెళ్ళిపోయింది. అండ్ మనం ఈ ట్రిప్ డీటెయిల్స్ కోసం వస్తే ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్తాం అనమాట. రేపు మార్నింగ్ కల్లా సింగపూర్లో చేరుకుంటాం. అండ్ సింగపూర్ నుంచి మళ్ళీ మనం బ్యాక్ కోలాలంపూర్ అయితే వస్తాం మనం మలేషియా. ఫస్ట్ మలేషియాలో చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ సింగపూర్ అయితే వస్తాం. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ సింగపూర్ అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మ్యాప్లో మీరు హైదరాబాద్ నుంచి మొత్తం సింగపూర్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 hours పడుతుంది. మొత్తం ఇలా చూసుకుంటే వెళ్తే మనం ఇలా సీమెన్స్ వెళ్తూ కరెక్ట్గా 4 hours జర్నీ అనమాట. ఆల్మోస్ట్ అయితే మనకి కన్నా మనకు 4 hours ముందు ఉంటారు కాబట్టి వాళ్ళ టైం జోన్ ప్రకారం మనం రేపు మార్నింగ్ 6 కలా దిగుతాం అనుకుంటా. అక్కడ ఎయిర్పోర్ట్లో సింగపూర్లో చేరుకోవడానికి మార్నింగ్ 6 అయిపోద్ది. అండ్ కాసేపు తర్వాత అయితే మాకైతే మీల్స్ అయితే సర్వ్ చేశారనమాట. డిన్నర్ చూడాలి ఏ వచ్చిందో, డిన్నర్ ఎలా ఉంటుందో. మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను నేను. ఫుడ్ కోసం కనుక్కుంటే ఎయిర్పోర్ట్లో ఫుడ్ చాలా బాగుంటుంది అన్న. ప్లేన్లో పెట్టే ఫుడ్ చాలా బాగుంటుందంట. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మనం అయితే నాన్ వెజ్ చెప్పాం, చాలా వరకు వెజ్ చెప్పారు. మనం అయితే నాన్ వెజ్ తీసుకున్నాం. నాన్ వెజ్లో వచ్చింది ఒకసారి చూడాలి. అండ్ మనకు ఓపెన్ చేసి చూస్తే ఇది ఇక నాన్ వెజ్ పాస్తా అనమాట. ఓకే, పాస్తా మనకు అలవాటు ఉంది, పెద్దగా తినకపోయినా ఒకసారి 2-3 సార్లు తిన్నాను. అండ్ ఈ గ్లాస్ చూడండి కొంచెం క్వాలిటీగా చాలా గట్టిగా ఉంది. మన సైడ్ అయితే ఇలాంటి గ్లాసులు అసలు ఉండవు. నిజంగా చెప్పినట్టు ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను తిన్న ఫస్ట్ స్పూన్ పెట్టేటప్పటికి ఇంకా ఆకుండా మొత్తం తినేసాను. అండ్ వీళ్ళు డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వైన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, తాగొచ్చు, పర్లేదు. ఫుడ్ తినేసిన తర్వాత ఒక్కొక్కరు నెమ్మదిగా నిద్రలోకి అయితే జారుకున్నారు. వన్స్ ప్లేన్ టేకఫ్ అయిన తర్వాత మనం అయితే సీట్ బెల్ట్ తీసేసి అటు ఇటు కొంచెం తిరగచ్చు. వేరే సీట్లో కట్ట మారచ్చు, పర్లేదు. అండ్ ఇప్పుడు మనం ప్లేన్లో వాష్రూమ్ టూర్ అయితే వేద్దాం. ఫస్ట్ చూద్దాం అసలు ఎలా ఉంటుందో వాష్రూమ్ అనేది. ఇగో ఇదే వాష్రూమ్, పర్లేదు, చాలా చిన్నది. అసలు చిన్నదంటే మరీ చిన్నదేం కాదు, పర్లేదు, బాగుంది. అన్నీ అయితే ఇక్కడ ఇస్తారనమాట. హ్యాండ్ వాష్రూమ్, స్నోప్ అన్నీ ఇక్కడ వెళ్ళి పెట్టేశారు. నీట్గా వాష్రూమ్ టూర్ అయిన తర్వాత మనం బ్యాక్ టు సీట్ అనమాట. సీట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఎందుకో తెలీదు, వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకైతే కొంచెం చలి వేయడం స్టార్ట్ చేసింది. అందరూ అయితే లైట్స్ కట్టేసుకొని పడుకున్నారు. మనం కావాలితే లైట్ వేసుకోవచ్చు అనమాట. మన స్క్రీన్ ఎదుర్కొంటాం. ఒకసారి ఇక్కడ సింబల్ చూసారు కదా, లైట్ సింబల్, దాన్ని ప్రెస్ చేస్తే మన పైన ఉన్న లైట్ అయితే వెలుగుతుందంట. నాకు తెలీదు, పక్కోళ్ళు కొడుతుందే చూశాను. ఇలా మ్యాక్సిమం నేను తెలుసుకున్న విషయాలు చాలా వరకు నేను పక్కన వాళ్ళు చూసినట్టు అర్థమవుతుంది. మనకైతే ఏం తెలియలేదు. మనవా నోరు తెరిచి పక్కన అడగలం ఆడేదే అనేసుకుంటాడని. అండ్ మెయిన్ ఏంటంటే వీడికి ఫస్ట్ టైం అని అర్థమైపోతుంది. మనం ఏమది కవర్ చేయడం వరకు అలా చూస్తూ కూర్చున్నాం. సో ఇలా కవర్ చేయడం కోసం సీక్రెట్గా పక్కోడు ఏం చేస్తున్నాడో ఆయన చూసి తెలుసుకొని తర్వాత నేను ప్రయోగం చేస్తున్నాను. అండ్ యాక్చువల్గా మన సీట్లోకి వచ్చినప్పుడు ఈ దుప్పట్లు గట్ట ఎందుకున్నాయి, తలగడ ఎందుకుంది అనుకున్నాను. బట్ ప్లైన్ గాల్లో కొన్నకు అర్థమైంది అనమాట, చలి పెడుతుందని. వాళ్ళు అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. 1 గంట సేపు స్లీప్ వేసాం. మనకైతే ఆల్మోస్ట్ 1 గంట కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆల్మోస్ట్ మనకి ఇంకా 22 minutes అయితే ఉంది సింగపూర్ చేరుకోవడానికి. ఇప్పుడైతే ప్లేన్ జోన్ దాటి ఓషన్ పై నుంచి వెళ్తుందో అప్పటి నుంచి అయితే సెలయడం మొదలెడుతుంది. కొంచెం మరీ ఎక్కువ కాదు కానీ ఓ మాదిరిగా సెలవుతుంది. ఎప్పుడైతే సింగపూర్ టైం జోన్లోకి ఎంటర్ అయ్యామో మనకైతే ఆటోమేటిక్గా టైం చేంజ్ అయిపోద్ది అనమాట. మొత్తానికి ప్లేన్ కూడా ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి. అండ్ ఫైనల్లీ సింగపూర్ అయితే చేరుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి. బయట ఏం జరిగింది, నెక్స్ట్ మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.